మీరు ఇక్కడే ఉన్నాను రా, నేను ఒక్కసారి లావంతో మాట్లాడి ఇట్టే వచ్చేస్తా. అరే స్కూల్కి వచ్చే చదువుకోనికే ఇలా సంకనాక పనులు చేయనికనా ఉండుబే. రే జరుగుబే. రే నువ్వు పోరా, నువ్వు మంచిగా మాట్లాడు. అమ్మి రే 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 రొమాంటిక్ గా మాట్లాడు. రొమాంటిక్ గా మాట్లాడుకో. ఏ నువ్వు ఆగరా, సరే మచ్చా. రొమాంటిక్ గా వచ్చేస్తా. రొమాంటిక్ గా. రే అర్జున్ వాషింగ్ దగ్గరికి వచ్చేరా. ఈరోజు టిఫిన్ బాక్స్ ఏం తెచ్చావు? ఇంకోసారి నా బాక్స్ జోలికి వచ్చావనుకో స్కూల్లో కంప్లైంట్ ఇస్తా. నువ్వు కంప్లీట్ ఇచ్చిన వాళ్ళు పీకేదేం లేదులే. ఏమ్రా నువ్వు పెద్ద టాపర్ కాదు, ఈ స్కూల్ కి టయానికి ఫీజు కట్టే మంచి బాల్ ఉంది. ఇప్పుడు చూడవే, ఇంకొద్దిసేపట్లో ఆ డాక్టర్ బాబు వచ్చి దీన్ని ఎంత ప్రేమగా పిలుస్తాడో. నిజంగా గ్రేట్ కదనే. వీళ్ళ డాక్టర్ బాబాయ్ పిలిచి మాట్లాడడానికి ట్రై చేస్తాడు. మావాడున్నాడు పిరికిపోరాడు. గివే కావాలి మీకు, ఒక చదువు తప్ప. ఓసేయ్, నువ్వన్న పద్ధతిగా చదువుకో. నా గురించి నీకెందుకే నోరు మూసుకో. ఓరేని ఓసే ఏడవకు, వస్తుంది. నీకు కూడా లవ్ చేసే టైం వస్తుంది. అప్పుడు ఇట్లనే చెప్పు, నేను కూడా చూస్తా. బరాబర్ ఉంటా. అబ్బా సూపర్ రా బిట్టు. థ్యాంక్ యూ అన్నయ్య. లవ్ 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 బా లవ్. మనం పోదామా? మీ డాక్టర్ బాబుని అడిగినట్టు చెప్పు. ఎన్నో లవ్ లవ్. ఏయ్, నేనేం లావుగలేను, జస్ట్ క్యూట్ గా ఉన్నా అంతే. అయినా ఇట్లెందుకు పిలుస్తున్నావు? మా ఊర్లో అట్లే పిలుస్తారమ్మి. మా ఊర్లో ఇట్లా పిలుస్తే చెప్పులతో కొడతారు. చెప్పులతో కొడితే ఊరుకుంటా అనుకున్నావు మరి? ఏయ్, మరి ఇంకేం చేస్తావు? నీతో కొట్టించుకొని పోతా. సరే సరే, విషయం ఏందో చెప్పు. ఒక్క నిమిషం. ఈడేంది బ్యాగ్లో చెత్త ఏరుకుంటున్నా? చాక్లెట్. అమ్మో, ఎవరు చూడట్లేదు కదా. ఎచ్చిపో, నాకేమొద్దు. గుడ్ మార్నింగ్ సార్, తీసుకో. రేయ్ ఈడియట్, స్టూపిడ్, నాకేం వద్దురా నీ చాక్లెట్. అసలు మళ్ళీ 20 రూపాయలు బొక్క. జగమంత కుటుంబం నాది. ఈ కాకి జీవితం నాది. బొక్కలు ఇరగొడతా. ఆ? ఎలా నడు పో. ఒరేయ్ ఎర్రి పువ్వా, వానెందుకు కొట్టినావు బే? వాడు మన టిఫిన్ బాక్స్ అడుగు తీయలేదురా. అయినా అందుకే నీకు అది చెప్తా. పిచ్చెక్కించా. పీటీ సార్. ఏం చేస్తుర్రా ఈడ? గుడ్ మార్నింగ్ సార్. రేయ్ ఆ టీచర్ ముచ్చటేందో చెప్పరాదురా. ఏం సార్ అది చెప్తా సార్, మీరేం చెప్పకుండా చెప్పరా అంటే. రేయ్ మధ్యలో పానకం పుడకలేక వచ్చినావు అనుకో, పకోడీ నమ్మలట్టు నమ్ములతో కొడక. సార్ అది కాదు సార్, నాకు డౌట్ ఉంది సార్, అది క్లియర్ చేస్తే చెప్పేస్తా. రే రే అడుగురా అడుగురా, నీదేం అవసరం నాదేమో అవకాశం, అడుగు అడుగు అడుగు. సార్ ఇప్పుడు 1 నుంచి 5th క్లాస్ వరకు పెన్సిల్ యూజ్ చేస్తాం కదా, అవును. మరి 5 నుంచి 10th వరకు పెన్ ఎందుకు యూజ్ చేస్తాం సార్? ఎట్లా ఎందుకు సార్? ఎందుకు సార్? రారా. Thinking. మీ బుర్ర పని చెప్పండి. సార్కి నిజంగా బుర్ర ఉందిరా. పదరా, పదరా. రేయ్ వడాడు. రేయ్ చూడరా, వద్దురా, ఈయనే ఉండు. చూడుబే. రేయ్ చేతులు ప్యాకెట్ పెట్టా, స్ట్రైట్ పెట్టా. హలో అక్క, నాకు డౌటు. ఇప్పుడు మనం 1st క్లాస్ నుంచి 5th క్లాస్ దాకా పెన్సిల్తో రాస్తాం, మళ్ళా 6th నుంచి 10th దాకా పెన్ ఎందుకు వాడతాం? హలో హలో అక్క. ఓ ఏం రో చేతులు కింద దింపిరు, ఎద్దు పైకెద్దు. మేడం వచ్చేసరికి ఎవరైనా మాట్లాడిరనుకోండి, మీ పేర్లు బోర్డు పైన రాస్తా. ఏ సెక్షన్ సి సెక్షన్ కంబైన్ ఉన్న వాళ్ళ పేరు కూడా రాస్తా. ఓవర్ యాక్షన్ తప్ప ఇంకేం లేదాడ. ముందు నువ్వు సైలెంట్గా ఉండరా. ఆ పీటీ సార్ నన్ను కొడతాడు, ఆ సంగతి చెప్తా. అదంతా వదిలే గానీ వీళ్ళెందుకు ఇంత సైలెన్స్ ఉన్నారు? స్పెషల్ గా నీకు చెప్తున్నా, నువ్వు సైలెంట్ కూర్చోపోతే నీ పేరు రాస్తా. రేయ్ నేనేం చేశాను కప్ప మొక్క పోడా? ఏయ్ ఒరే కప్ప, అరే చారకండి, నా పేరు రాస్తున్నావేంద్రా?